హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఈ బొమ్మని మన ఎల్లమ్మపేటలో కూర్చోబెట్టామండి. ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి. ఇలాగా వినాయక చవితి వచ్చినప్పుడల్లా మనకి ఒకటి అనిపించేదండి. ఏంటంటే మనం కూడా మన పేటలో ఒక బొమ్మని కూర్చోబెట్టి ఎంజాయ్ చేస్తే బాగుండు, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుండు మన స్ట్రీట్ వాళ్ళతో అని అనిపించేది. ఇప్పుడు అది చాలా రోజుల తర్వాత నెరవేరుతుందన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి కూర్చోబెడుతున్న ఎల్లమ్మ సేన 1 బొమ్మ దగ్గరకైతే వచ్చేసాను. ఒకసారి చూడండి, అక్కడ చిన్న వినాయకుళ్ళు ఎన్ని ఉన్నాయో అట్లాగే పెద్ద బొమ్మ కూడా అద్భుతంగా ఉంది. డెకరేషన్ కూడా బాగుందన్నమాట, మామూలు లేదు, సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చిందన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లలు కూడా ఆ టైం వరకు జాగ్రత్తగా మేల్కొని ఉన్నారు. ఈ వీడియో అక్కడక్కడక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ అల్లా నేను కూర్చోబెట్టిన ఫస్ట్ రోజు అయితే నేను తీసుకున్నాను అనమాట వీడియోస్. కానీ ఆ రోజు పెట్టడానికి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే వీలు కాలేదు. అండ్ సెకండ్ డే రోజు కూడా, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే 2 రోజులది కూడా నేను కలిపి పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కరిముల్ల స్వామి దర్గా దగ్గర కోలాటం డ్యాన్స్ అయితే బాగా చక్కగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేసినా కూడా స్పెషల్గా ఉంటుందండి. నాకు తెలిసి ఎర్రగుంట్లలో ఎక్కడ లేని విధంగా చాలా చక్కగా జరుపుతారన్నమాట. చూడండి, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కోలాట బృందంతో వీళ్ళు చాలా చక్కగా వినాయక చవితి మొదటి రోజే వీళ్ళు కోలాట బృందంతో ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఒకసారి చూడండి, వినాయకుడిని కూడా నేను జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను. వినాయకుడు కూడా సూపర్ అండి, బాగుంది బొమ్మ కూడా. అక్కడ కోలాట బృందం చూడండి, చాలా చక్కగా అయితే డ్యాన్స్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. నేను పాటనైతే చెప్పలేను, ఎందుకంటే మనకి పాట చెప్పడం కానీ. ఒకసారి ఈ బొమ్మను కూడా చూసేయండి. జమాలయ దర్గా దగ్గర కూర్చోబెట్టిన బొమ్మ అండి ఇది. ఎంత చక్కగా ఉందో, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ డెకరేషన్ కూడా సూపర్గా చేశారు. ఇప్పుడు వచ్చేసి జమాలయ వీధి ముందర ఉన్న స్ట్రీట్లోకి అయితే వచ్చేసాము. వీళ్ళు చూడండి, లైట్లతో ఎంత చక్కగా డెకరేషన్ చేసుకున్నారో. అయితే ఇప్పుడు స్ట్రీట్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. అక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, మన బ్యాక్గ్రౌండ్లో చాలా సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. డీజే సాంగ్స్ పెట్టుకొని అట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. డ్యాన్స్లతో వేరే వేరే యాక్టివిటీస్తో వీళ్ళు సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడైతే ఒక సాంగ్ అయితే వస్తూ ఉంది, ప్రభాస్ సాంగ్ అనమాట. అందుకనేసి నేను ఎక్కడెక్కడైతే షూట్ చేసుకున్నానో వీడియోస్, ఆ వీడియోస్కి అంతా నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే తీసేసాను. ఇక్కడ కూడా చూసేయండి. తీసుకాక ఊరికి ఇచ్చినట్టే అదే పక్కవారా అదే అందుకే ఏర్పాటు నువ్వు చెప్పులు వేసుకోకూడదు. దో ఇది వేసుకో, వాడవా? అదేందో జాంకాయ కట్టెలు, జాంకాయ కట్టెలు ఉన్నాయి. దో ఈ సైడ్ ఉండవు జాంకాయల కట్టెలు అయితే. అదే తీసుకోండి. ఇవే ఈ సైడ్ ఆ వాళ్ళకు ఉన్నాయి, ఆ సైడ్ ఆ వాళ్ళకు ఉన్నాయి. ఈ రంబలు పోవాలంటే పోతాను.
కమాన్ కూర్చోబెట్టి ఓన్లీ జాంకాయ కొమ్మలు అన్నాడు అంతే. నాకు తెలియదు పెట్రోల్ వద్దాంలే. బుజ్జి పడుకున్నాడా? ఓ యాన్న తెచ్చినా అన్నాడు వీడు. ఈరోజు వినాయకుడిని కూర్చోబెట్టి రెండవ రోజు అండి. ఈరోజు అయితే వంట అయితే చేస్తున్నాము. ఇటరా లోపలికి రా, అటనే ముందుకు వా. ఆ వల్లకుండా ఇటు ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఉన్నాయి సామాన్లు ఇవే. అదే 5 పళ్ళది, కిందిది 8 పళ్ళది. ఇవి అన్నీ మోసుకోవాలి ఆయన. పోయింది పోయింది. నేను లోపల నుంచి వేసిన, కింద నుంచి పట్టుకోలే. ఆడికి తీసుకొని పోదాం పైగా. కడుక్కునా నీళ్ళు లేవు బాయ్. అంతా అయిపోయిందాక మొత్తం వాళ్ళ ఉద్యోగానికి ఎక్కడ వస్తుంది దాన్ని తెచ్చుకొని మేము లాగు లాగు చెప్తా. లాగు లాగు ఇట్రా ముందుకు రా చెప్తా. ఈడ మడత పడింది, ఇక్కడికి రా చెప్తా. ఈడ ఓకే డన్. కొద్దిగా లాగుతా. ఓకే డన్. ఓకే సరిపోతుంది ఈడికైతే సరిపోతుంది. ఇంకా వినోద్ వచ్చి మోటార్ ఆన్ చేస్తే సరిపోతుంది. అది వంట నూనెలే, నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. కోతులు గీతులు వస్తాయి ఆడ, ఆ వాళ్ళకి పెట్టుకో. మేము అడిగినప్పుడు మాకు మళ్ళా నువ్వు సమూరు అనుకునేవు. ఇది వండేకి పలావ్, వండేకి కూర పలావ్ ఆడబెట్టు. స్వీట్ ఏమో తెలియదు నాకు, ఏమో తెలియదు. సరే జాగ్రత్తగా పెట్టది. బొమ్మని కూర్చోబెట్టిన రెండవ రోజు వంట అయిన తర్వాత అన్నదానం అయితే చేయడం జరిగిందండి. నేను, నరసింహన్న, వినోద్ ముగ్గురం కలిసి స్ట్రీట్లో ఉన్న వాళ్ళని పిలవడానికి అయితే వెళ్ళాము భోజనానికి. దాని తర్వాత ఎల్లమ్మపేట ఎల్లమ్మ సేన 2 అంటే మన స్ట్రీట్లే. భోజనాలు తినిపించిన తర్వాత నైట్ అయితే ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. దాని తర్వాత అక్కడ నేను డ్యాన్స్ చేస్తున్నాను చూడండి, చెక్ షర్ట్ వేసుకొని. అక్కడ నా ముందర ఉన్న
నా దోస్త్ అన్నమాట. ఇద్దరం చాలా చక్కగా అయితే డ్యాన్స్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఈ సాంగ్ పేరు వచ్చేసి చిరంజీవి సాంగ్ అనమాట. ముగ్గురు మొనగాళ్ళు మూవీ. ముగ్గురు ఉంటారు సినిమా హీరోలు. అంటే చిరంజీవినే డబల్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. సో ఆ సాంగ్కి నేను నా దోస్తు చాలా చక్కగా అయితే డ్యాన్స్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము, మామూలుగా లేదు. అట్లా ఎంజాయ్ చేయడం ఒక 2 ఇయర్స్ లాస్ట్ బాగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అట్లాగే సేమ్ 3 సంవత్సరాలు కూర్చోబెట్టినప్పుడు కూడా మేము ఇంతలా ఎంజాయ్ చేయలేదు. ఇది 4వ సంవత్సరం అండి ఎల్లమ్మ సేన బొమ్మని కూర్చోబెట్టడం. ప్రాసెస్ కూడా చాలా చక్కగా నీట్గా ప్లానింగ్ ప్రకారం జరిగింది. నేనైతే ఎట్లా అనుకున్నానో, నేను వినోద్ ఎట్లా అయితే అనుకున్నామో సేమ్ అట్లాగే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందన్నమాట. ఇప్పుడు వచ్చేది 2వ సాంగ్ అండి, ఎన్టీఆర్ సాంగ్ 2002 వరకు పాత సాంగ్ అండి. ఇక్కడ కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి ఆ స్టెప్స్ కానీ. నేను డ్యాన్సర్ అండి, యాక్చువల్లీ నేను డ్యాన్సర్. నేను కాలేజీలో ఉన్నప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ అరేంజ్ చేసినప్పుడు కానీ కాలేజీలో బాగా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాం అనమాట. దానికంటే ముందు నుంచి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత నా ఫ్రెండ్ అండ్ భాష అన్న ఇద్దరు కలిసి నాగిన్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. నన్ను కూడా పిలిచారు. సో నేను రానన్నా, డ్రెస్ పాడవుతుంది, మీరు చేసేయండి అని చెప్పేసి అయితే నేను డ్రాప్ అయ్యాను ఆ డ్యాన్స్కి. మా ఫ్రెండ్ అయితే చాలా చక్కగా చేశాడండి నాగిన్ డ్యాన్స్. కింద ఉన్నవాడు మా ఫ్రెండ్ అనమాట. అక్కడ వచ్చేసి భాష అన్న. దాని తర్వాత 3వ సాంగ్ అండి ఇది మేము చేయడము. వన్నేలాడి టిక్కులాడి అనే ఫోక్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి అయితే బిందెలు తీసుకొని ఒక ప్రాపర్టీ తీసుకొని డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట. ఆ సాంగ్ కూడా నేను ప్రాక్టీస్ చేశాను. అంటే ఈరోజు మేము చేసినవన్నీ ప్రాక్టీస్ చేసినవే అండి. ఆల్మోస్ట్ నేను డ్యాన్సర్ కాబట్టి, ఒక కొరియోగ్రాఫర్ కాబట్టి ఏ సాంగ్ పెట్టినా కూడా నేను ఈజీగా చేసేస్తాను. ఒక్కసారి నేను సాంగ్ చూశానంటే అది మైండ్లో అట్లా నిలబడిపోతుంది అనమాట. సో అందుకని అట్లా వేసేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి నరసింహ అన్న, మా ఫ్రెండ్ గురుస్వామి, మీరు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ సాంగ్ వచ్చేసి రారా అన్న అందగాడ అన్నమాట ఈ సాంగ్. సో చాలా ఎంజాయ్ చేసామండి. ఎన్నో సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూర్చోబెట్టినప్పుడు ఒక లెక్క, ఈ సంవత్సరం ఒక లెక్క అండి. చాలా నీట్గా జరిగిందనమాట. వినోద్ ఇతనే అండి. ఒక ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్టు జరిగిందన్నమాట. నేను వినోద్ ఈసారి చాలా నీట్గా ప్రాసెస్ అయితే జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట మనోడు వినోద్. వేయి అని ఫోర్స్ మీద వేయించామన్నమాట. అందుకనే డ్యాన్స్ అయితే చాలా చక్కగా చేశాడు. చూడండి ఒకసారి ఆ స్టెప్స్ కానీ. ఇప్పుడు వచ్చేసి రచ్చబండ కాలనీ అంటే రెడ్డిస్ కాలనీలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ వినాయకుడు కూడా చాలా చక్కగా అయితే డెకరేషన్ చేయడం కానీ బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అన్న మేము మీ ఫ్యాన్స్ అన్న, ఒక డ్యాన్స్ చేయన్నా అని చెప్పేసి నన్నైతే డ్యాన్స్ చేసేంత వరకు అయితే వదలలేదు. నేనైతే ఆ సాంగ్కి చాలా చక్కగా డ్యాన్స్ చేశాను. ఇంతకీ సాంగ్ పేరు చెప్పలేదు కదా. సాంగ్ పేరు వచ్చేసి రాను బొంబాయికి రాను ఫోక్ సాంగ్ అండి. ఈరోజు మేము చేసిన వల్ల ఫోక్ సాంగ్సే. ఒకసారి ఆ స్టెప్స్ చూడండి. ఆ సాంగ్ నేను జస్ట్ ఒక 2 డేస్ ముందు దాంట్లో ఉన్న డ్యాన్స్ ఎట్లా ఉంది అనేది నేను చూసుకున్నాను. ఆల్మోస్ట్ ఒకసారి నేను ప్రాక్టీస్ కూడా చేశానులేండి. అందుకని చాలా చక్కగా ఆ స్టెప్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ చాలా చక్కగా అట్లా అమర్చినట్టు ఉందన్నమాట ఆ డ్యాన్స్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 వినాయకుని దగ్గర మేమైతే డ్యాన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ గుంపు చూడండి. చాలామంది నా డ్యాన్స్ని చూసి అక్కడ ఉట్టి కొడతా ఉన్నారండి. అక్కడ రచ్చబండ కాలనీలో అయితే ఉట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి మేము సాంగ్ పెట్టిన తర్వాత ఆ ఉట్టిని కూడా వదిలేసి నేను డ్యాన్స్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసారనమాట. వచ్చి సీట్లు అయితే వెతుక్కుంటూ ఉన్నారు. వచ్చి చూసారనమాట. ఈ రచ్చబండ కాలనీలో అయితే ఒక 2 సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. 4 బొమ్మల దగ్గర అయితే డ్యాన్స్ చేయడం వల్ల నాకైతే బాడీ పెయిన్స్ ఫుల్గా వచ్చేసాయండి. మామూలుగా లేదనమాట. అడుగు తీసి అడిగి పెట్టడానికి కూడా నాకు వీలు కాలేదన్నమాట. మన ఎరుగుంట్లలో ఎల్లమ్మపేట చాలా సంవత్సరాల తర్వాత వెలుగులోకి అయితే వచ్చిందండి. అది ఒక హ్యాపీనెస్ అనమాట. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీ దగ్గర కూడా ఒక వినాయకుడిని కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తున్నా కదా,
ఆ డ్యాన్స్ ఎవరిదో కాదండి, మన జూనియర్ ఎన్టీఆర్ సాంగ్కి అనమాట నేను డ్యాన్స్ చేస్తున్నాను. చాలామంది నన్ను ఏమంటారంటే, అన్న మీరు చూసి సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లాగే ఉన్నారన్న, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఫేస్ కట్ కానీ, ఆ స్టైల్ కానీ అంతా మీది సేమ్ ఏ టు జెడ్ జూనియర్ ఎన్టీఆర్ లాగే ఉంటారు మీరు అని చాలామంది కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఇంతకీ నేను ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నానో చెప్పలేదు కదా, చెప్తానండి. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ అనే సాంగ్ అయితే నేను డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ సాంగ్ నేను ఒకసారి కాలేజ్లో కూడా వేశానండి. అంటే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే మాకు అరేంజ్ చేసేటోళ్ళు. అప్పుడు దీనికి మించి డ్యాన్స్ ఉంటూ ఉండిండే స్టేజ్ పైన. ఒక్క సాంగ్ కంపోజ్ చేయాలంటే నాకైతే 1 నుంచి 7 డేస్ టైం పట్టేది నాకు. ఆల్మోస్ట్ నేను డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు ఎవరిని కూడా నేను డ్యాన్స్ చేసే రూమ్లోకి అయితే రానివ్వనండి. అది ఎవరైనా కానీ, నా ఫ్రెండ్ అయినా కానీ, ఎవరైనా కానీ చూడకూడదు అనుకుంటా, డైరెక్ట్ స్టేజ్ మీద చూడాలా అనే ప్రాసెస్లో ఉంటానన్నమాట నేను. కానీ చాలామంది సఫర్ అయ్యేటోళ్ళు మనం డ్యాన్స్ కంపోజ్ చేస్తూ ఉన్నప్పుడు చూసేస్తే ఏం కిక్ ఉంటుందండి, ఉండదు కదా. అందుకే ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అనమాట. సో పిలిచి మరీ నన్ను వీడియో తీయండి అన్న అని చెప్పి అయితే తీపించుకున్నారు వీడియోని. వినాయక చవితి నిమజ్జనం పార్ట్ 1 పెట్టినప్పుడు కాల్ అయితే చేశారనమాట వాళ్ళు, మా వీడియో ఎందుకు రాలేదు అని. సో నేను పార్ట్ 2లో పెడతానని చెప్పేశాను. ఇక్కడ కూడా చూడండి, నిమజ్జనంలో ఉండే ఈ 2 క్లిప్స్ అయితే నేను మర్చిపోయాను అనమాట ఎడిట్ చేయడం. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, బాగుంది కదా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు బాయ్.